నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించే రైతు భరోసా యాసంగి సీజన్ కి సంబంధించి నిధుల్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇందులో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. గత ప్రభుత్వం భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు ఇచ్చింది. పంటలు పండించని వారు కూడా ఈ రైతు బంధు తీసుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. దీంతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై మార్పులు ప్రారంభించింది. చాలా మంది రైతులు తమ పొలాల్ని కౌలుకిస్తున్నారు. దాని ద్వారా కౌలు డబ్బులు పొందుతున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకాన్ని కూడా పొందుతూ ఆర్థికంగా డబుల్ ప్రాఫిట్ పొందుతున్నారు. ప్రభుత్వం ఆశించినట్లుగా చాలా మంది చిన్న సన్నకారు రైతులు నష్టపోతున్నారని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకే రైతు భరోసా అమలులో కీలక మార్పులు చేసింది. పంటలు పండిస్తున్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. దీనివల్ల సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ కాబోతోంది. సాగు చేసే రైతులకు మాత్రమే పథకాన్ని ఇవ్వటం ద్వారా సాగును ప్రోత్సహించడంతో పాటు బీడు భూములకు పథకం నుంచి తీసివేయటం ద్వారా ప్రభుత్వంపై భారాన్ని కూడా తగ్గించొచ్చని భావిస్తోంది. రైతు భరోసాపై గతంలోనే సీఎం క్లారిటీ ఇచ్చారు. ఇకపై రైతు భరోసా నిధుల్ని కేవలం సాగు చేసే భూమికే అందించాలని నిర్ణయించామని తెలిపారు. అలాగే సాగులో లేని భూములకు పెట్టుబడి సాయం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇటీవల ప్రభుత్వం చేసిన సర్వేలో కొండలు, కమర్షియల్ ప్లాట్లు ఉన్నవారికి కూడా పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు తేలింది. ఇది కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ సాయంతో శాటిలైట్ మ్యాపింగ్ చేస్తున్నారు. త్వరలోనే దీన్ని అమలు చేయబోతున్నారు. బీఆర్ఎస్ సహాయంలో కొండలు, కమర్షియల్ ప్లాట్లకు ఇచ్చినట్లుగా సాగులేని భూములకు ఇవ్వకూడదని నిర్ణయించింది. వారికి చెక్ పెట్టేలా శాటిలైట్ మ్యాపింగ్ చేపట్టింది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ ఏజెన్సీ సాయంతో అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి అనర్హుల్ని గుర్తిస్తున్నారు. త్వరలోనే ఏరివేత లిస్ట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.